నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జూ పార్క్ ను సందర్శించిన పర్యావరణ పరిరక్షణ కమిటీ. టీటీడీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం జూ పార్క్ ను అభివృద్ధి చేస్తోందన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దశాబ్దాల అవినాల భూముల బాధితుల సమస్యకు కృషి చేస్తాం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల శ్రీవారి సాంప్రదాయాల్లో జోక్యం తగదు. టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓబి రమణ సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. జూలై 17 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి సాక్షాత్కార వైభవోత్సవాల సందర్భంగా శ్రీనివాస మంగాపురంలోని ఆలయంలో గురువారం కోయిల ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఆలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితరాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం, కుంకుమ, కీచిలిగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షించి ఆలయాన్ని ఆధ్యాత్మికంగా ముస్తాబు చేశారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు దర్శనాన్ని అనుమతించారు. సాక్షాత్కార వైభవోత్సవాల్లో భాగంగా జూలై 17న పెద్దశేష వాహనం, జూలై 18న హనుమంత వాహనం, జూలై 19న గరుడ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు. కోయిల ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా తిరుపతికి చెందిన భక్తులు, నరసింహులు స్వామివారికి పరదాలను విరాళంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ మునికుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీనివాస మంగాపురంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా విరాజిల్లుతున్నటువంటి మూర్తి ఈ 3 రోజులు రేపటి నుంచి స్వామివారికి సాక్షాత్కార వైభవోత్సవం అని ఒక చిన్న ఉత్సవంగా 3 రోజులుగా జరపబడుతుంది. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి కోయిల ఆళ్వార్ తిరుమంజనం అనేటువంటి కార్యక్రమం. ఇదంతా కూడా ఈ యొక్క భిత్తి పార్శ్వాలు, గోడలు, వీటన్నిటికి కూడా పరిమళ ద్రవ్యాన్ని లేపనం చేసేటువంటి ప్రక్రియ ఏదైతుందో దాన్ని కోయిల ఆళ్వార్ తిరుమంజనంగా పరిగణింపబడుతున్నారు. అటువంటి ప్రక్రియ కార్యక్రమం ఈరోజు జరుగుతోంది. రేపటి రోజు నుంచి చక్కగా 3 రోజులు స్వామివారు ఈ యొక్క క్షేత్రంలో నేను ఆవిర్భవించాను అని చెప్పినటువంటి రోజుగా పురస్కరించుకొని చివరి రోజు సప్తమి రోజు స్వామివారికి ఇక్కడ కైంకర్యాలన్నీ ప్రారంభించబడిన రోజుగా పురస్కరించుకొని 3 రోజులుగా చిన్న బ్రహ్మోత్సవంగా ఇక్కడ జరపబడుతోంది. దానిలో రేపటి రోజు చక్కగా స్వామివారికి ఉదయం నుంచి స్నపన తిరుమంజనం, సాయంకాలం రోజు చక్కగా 7 గంటల నుంచి విశేషంగా స్వామివారికి శేషవాహన సేవ, 2వ రోజు చక్కగా హనుమంత వాహన సేవ, 3వ రోజు స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి స్వర్ణ గరుడోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 4వ రోజు స్వామివారు విశేషంగా పారువేటోత్సవం అనేటువంటి కార్యక్రమం ఉంది. చక్కగా పారువేట మండపం వేయించేసి అందరినీ, భక్తులందరినీ కూడా కటాక్షిస్తారు. కాబట్టి మృగయోత్సవం అనేటువంటి ప్రక్రియ పారువేటోత్సవంగా మనం చెప్పబడుతున్నాం. అటువంటి మృగయోత్సవం చక్కగా ఇక్కడ మనకి పారువేట మండపం, శ్రీవారి మెట్టు మార్గంలో పారువేట మండపంలో ఈ ఉత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క 3 రోజులు స్వామివారి యొక్క కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలకి పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద. ఆవిలాల గ్రామానికి సంబంధించిన దశాబ్దాల నాటి భూ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు తావు లేకుండా చట్టబద్ధంగా, పారదర్శకంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా పరిష్కారాన్ని అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ఆవిలాల గ్రామ భూ సమస్యలపై జిల్లా కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి రామ్మోహన్, రెవెన్యూ, ఎండోమెంట్ శాఖల అధికారులు, కొచ్చి,
కుటుంబ ప్రతినిధులు, అవిలాల గ్రామ బాధితులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఆ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలో సంవత్సరాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న భూ సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఎండోమెంట్ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే అవిలాల భూ సమస్యపై జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి అధ్యయనం ప్రారంభించిందని అన్నారు. గతంలో ఇది ఎండోమెంట్ శాఖ, రెవెన్యూ శాఖ, ప్రైవేట్ పట్టాదారుల మధ్య వివాదాస్పద అంశంగా ఉండటంతో అన్ని శాఖల అభిప్రాయాలు, న్యాయపరమైన అంశాలను పరిశీలించిన తరువాతే తదుపరి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. జిల్లాలో 22A సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ తెలిపారు. భూములు కొనుగోలు చేసిన వేలాది మంది ప్రజలు రిజిస్ట్రేషన్, క్రయ విక్రయాలు చేయలేక ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. సెట్టిపల్లి ప్రాంతంలో సుమారు 50 సంవత్సరాలుగా కొనసాగిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి 2100 మంది లబ్ధిదారులకు 225 ఎకరాలపై ఇంటి స్థలాల పట్టాలు, ఉచిత రిజిస్ట్రేషన్ పత్రాలు అందించామని తెలిపారు. ప్రస్తుతం అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, భవిష్యత్తులో ఆ ప్రాంత భూముల విలువ గణనీయంగా పెరిగి ప్రజల ఆస్తి విలువ మరింత పెరుగుతుందని చెప్పారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం ఉదయం శ్రీవారి నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సత్యమణి నారా భువనేశ్వరి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, సంగీత దర్శకుడు మణిశర్మ, ఎంపీ కృష్ణప్రసాద్, వైసీపీ ఎక్స్ మినిస్టర్ నారాయణ స్వామిలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశ్రవచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముందుగా ఒక చిన్న విషయం చెప్తాను మీకు. నేను లాస్ట్ టైం స్వామివారి దర్శనంకి వచ్చాను. నేను అప్పుడు రాజ్యసభ ఎలక్షన్ కావలేదు. వచ్చి మీ ప్రెస్ ముందు మాట్లాడుతూ మీరు అడిగారు ఏం కోరుకున్నారని అన్నీ చెబుతూ మా అబ్బాయికి కూడా రాజ్యసభ సీట్ ఇవ్వమని చెప్పి అడిగాను స్వామివారిని అని మొక్కుని వెళ్ళాను. వెళ్ళిన 3వ రోజుకి రాజ్యసభ వచ్చింది మా అబ్బాయికి. విజయ్ స్వామివారి దయ వల్ల, మీ అందరి వల్ల. మరి ఈ రోజు ఎందుకు వచ్చామంటే మాదొక కమిటీ, వైల్డ్ లైఫ్ కమిటీ అని, జూస్ ఉన్నాయి కదా, మన జూలు ఉన్నాయి కదా, జూలు డెవలప్ చేయడం కోసం చెప్పి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి. దీనికి ఎవరైతే స్పీకర్గా ఉంటారో వారు చైర్మన్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ మెంబర్లుగా ఉంటారు. వారిలో శ్రీనివాసులు గారు, పులపర్తి నాని గారు, నరేంద్ర వర్మ రాజు గారు, గుండు శంకర్రావు గారు, పాలవలస శ్రీకాంత్ గారు చెప్పి అందరూ కూడా కమిటీ మెంబర్లు. దానికి నేను చైర్మన్గా ఉన్నా. 2 days బ్యాక్ నేను కమిటీ టూర్ వేసాం. విశాఖపట్నం జూని సందర్శించాం. తర్వాత ఈ రోజు మన తిరుపతిలో ఉన్నటువంటి ఈ జూను సందర్శించి అక్కడ ఉన్న లోటుపోట్లు అన్ని పరిశీలించి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇచ్చి దీన్ని అవి డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. దేవుడి దగ్గర నాకు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏమిటంటే ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఒక మధ్యలో ఒక 2 సంవత్సరాలు పిలవనే లేదు, రావడం కుదరలే. ఈ సంవత్సరం 5 సార్లు వచ్చా. సో పిలుపు ఎక్కువ ఉంది. సో అన్ని మంచి జరగాలి, అందరూ బాగుండాలి. అవన్నీ ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్. అది ఆ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, అందరి సినిమాలు సక్సెస్ అవ్వాలి, ఇండస్ట్రీ అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి. సమాజ శ్రేయస్సు కోసం ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టులను గౌరవించుకోవడం మన బాధ్యత అని ప్రజా కళావేదిక వ్యవస్థాపకులు ఆర్వ జైపాల్ అన్నారు. ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్న పలువురు జర్నలిస్టులు సత్కరించేందుకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా ప్రజా కళావేదిక మహిళా అధ్యక్షురాలు రాళ్లపల్లి రజనీతో కలిసి ఆయన వివరాలను వెల్లడించారు. తిరుపతి జిల్లా మొత్తం నుండి కూడా మనము సీనియర్ జర్నలిస్టుని సన్మానించాలా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం నిర్ణయించుకున్నాం. కమిటీ కూడా దానికి ఆమోద ముద్ర వేసింది. ఆగస్టు 27 కానీ 28 కానీ ఈ కార్యక్రమం ఉంది. అయితే ఈ కార్యక్రమం స్పెషల్ ప్రధానమైనటువంటి ప్రముఖ సినీ హీరోలు ఒకరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. లేదంటే ఒక సీనియర్ మరి కళాకారులు ఈ కార్యక్రమానికి రావడానికి డేట్ అయితే ఇచ్చారు. మరి 27, 28 డేట్ ఇస్తే ఖచ్చితంగా సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖ హీరో ఈ కార్యక్రమంలో ద్వారా ఈసారి సన్మాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా మరి ఏంటి ఈసారి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వస్తుందంటే, ఖచ్చితంగా సీనియర్ జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళే కాకుండా జర్నలిస్ట్కి సంబంధించి సీనియర్లు 5 మంది, ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళు సీనియర్లు 5 మందికి, ఫోటో జర్నలిస్టు 5 మందికి, వీడియో జర్నలిస్ట్కి 5 మందికి,
సబ్ ఎడిటర్స్కి 5 మందికి, మొత్తం 25 మంది జర్నలిస్టులకి సంబంధించిన వారికి మనం సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇందులో ఈసారికి జిల్లా మొత్తం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు అప్లికేషన్ ఫామ్, నేను నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆ ఫోన్కి వాళ్ళు వాట్సాప్లో పెడితే, అంటే అక్రిడేషన్ వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు పూర్తి చేస్తూ ఉండాలి. అక్రిడేషన్ ప్రామాణికంగా తీసుకొని 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం పనిచేసేటువంటి జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అయితే 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని తను రిటైర్డ్ అయిపోతే వాళ్ళకి సీనియర్ జర్నలిస్ట్ కానీ సబ్ ఎడిటర్స్ కానీ వీళ్ళకి ఒక 5 మందికి, ఇద్దరికి కలిసి 5 మందికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం 30 మంది జర్నలిస్ట్ సోదరులకి, మిత్రులకి మన ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఉంటుంది. అది మనము ఎస్వి యూనివర్సిటీ అనుకుంటున్నాము. ఈసారికి ఆ ఎస్వి యూనివర్సిటీలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 27, 28 తేదీ ఉండొచ్చు. అయితే ఈ 30 మందితో పాటు మరికొంతమంది జర్నలిస్ట్ సోదరులతో పాటు సాహిత్యంలో ప్రముఖులైన వారికి ఒకరికి, సంగీతంలో ఒకరికి, నృత్యం కళాకారుని ఒకరికి, చిత్రలేఖనం ఒకరికి, జానపదం కళాకారులు ఒకరికి, మిమిక్రీ ఒకరికి, వైద్య రంగం నుంచి ఒకరికి, ఇంద్రజాలం ఒకరికి, సామాజిక సేవా రంగంలో మరికొంతమందికి కూడా ఈసారికి మనము ఈ సన్మాన కార్యక్రమంలో కలిసి చేయాలని ఒక ఆలోచనతో కమిటీ నిర్ణయించింది. కనుక ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోమని వివరంగా నేను మనవిగా కోరుకుంటున్నాను. నా నెంబర్కి, నా వాట్సాప్ నెంబర్ తెలియజేస్తున్నాను. ఆ నెంబర్కి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా, అందులో కమిటీ ఆమోదించిన వారికి తప్పనిసరిగా ఈ సన్మాన కార్యక్రమం ఉంటుంది. తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకోండి. 9888546041. మళ్ళీ ఒకసారి చెప్తాను. 9888546041 నెంబర్ వాట్సాప్ నెంబర్కి మీ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. తెరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ వరాహ మహదేశికన్ స్వామీజీ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ వరాహ మహాదేశికన్ స్వామీజీకు పెద్ద మర్యాదతో ఘనస్వాగతం లభించింది. ముందుగా ఆలయానికి చేరుకున్న పీఠాధిపతికి ఆలయ అధికారులు, అర్చకులు శఠారి మర్యాదతో వేద మంత్రోచ్చారణ నడుమ స్వాగతం పలికారు. శ్రీ పద్మావతి అమ్మవారి ధ్వజస్తంభానికి పీఠాధిపతి మొక్కులు తీర్చుకున్న అనంతరం మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు శేషవస్త్రాన్ని సమర్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ రాధాకృష్ణమూర్తి, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ సురేష్, ఆలయ అర్చకులు బాబుస్వామి, వేంపల్లి శ్రీనివాసులు, స్వామి, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, చలపతి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని వాడుకోవడం సమంజసం కాదని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి యశ్వంత్ స్పష్టం చేశారు. చిత్తూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భార్యాభర్తల వ్యక్తిగత గొడవల్లో జనసేన పార్టీపై లేనిపోని నిందలు వేస్తున్న జనసేన మహిళా నాయకురాలు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణంగా పిఓసి గారు ఏదేదో అభియోగాలు నా పైన కూడా ప్రయోగించారు. నా పైన అభియోగం ప్రయోగిస్తే ఆమె ఇటువంటి ప్రూఫ్లైనా నా పైన చూపించాలి. ఆమె నా పైన కూడా కేసు పెట్టింది. ఒకరోజు ఆదివారం అనుకోకుండా నన్ను మర్డర్ చేసేదానికి ప్లాన్ చేస్తున్నారు కలుసుకొని చెప్పి. నిన్ను మర్డర్ చేసేంత కర్మ నాకేం పట్ల. నువ్వు అంత ఫెమిలియర్ పర్సన్ కాదు, నువ్వేమంత పెద్ద డాన్ కాదు, లీడర్ కాదు. నాకు ముందు నువ్వు చాలా చిన్న చోట గిట బచ్చాక నువ్వు లీడరు. గుర్తుపెట్టుకో. నా సర్వీస్ అంతా, నా పొలిటికల్ సర్వీస్ అంతా లేదు. నీ బతుకో. నువ్వు మాట్లాడేంత స్టేటస్ నీకు లే. కాబట్టి నేను నీకు చెప్పేది ఒకటే, నువ్వు మాట్లాడేటప్పుడు హద్దుల్లో నీకు నేను న్యాయం చేసినాను. నీకు నేను న్యాయం చేసి ప్రతి ఒక్క విషయంలో నీకు మేము అన్యాయం చేయదలుచుకోలేదు. ఆడ కూడా వాడికి కూడా చెప్పినాను. ఆ రోజు వాడు సైట్కి కూడా పార్టీ వచ్చినాడంటే కూర్చొని పెట్టి అది చూసి మాట్లాడి సెటిల్ చేస్తున్నట్టు వాడు ఆఫీస్ కాడికి పోయినంతే. ఆ సీసీ కెమెరాలు వాడి ఆఫీస్ తిప్పుకొని నన్ను మర్డర్ చేద్దాం ప్లాన్ అవుతుంటే నన్ను పిచ్చి పనుల. నిన్ను మర్డర్ చేసేంత కన్నా నిన్ను చీమలలో కొంచెం చంపేవి. నిన్ను అర్థమైంది. నువ్వు ఏదో అనుకుంటావు. నిన్ను ఎవరికి చంపాల్సిన అవసరం, చీమలో నిన్ను చంపవు. ఇంకా దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. అట్టపోయినా పార్టీకి ఎంతవరకు న్యాయం చేసినావు. రూరల్ మండలంలో మురగానే పిల్లోడు అనివార్య కారణంలో ఒక యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఆ యాక్సిడెంట్లో చనిపోతే వాడి కుటుంబాన్ని నువ్వు ఎంతవరకు నిలబడినావు. నువ్వు ఆ రోజు మేమందరూ కలిసి నిలబడి వాడి సహాయ సహకారాలు అందించినాం. వాడి కుటుంబాన్ని న్యాయం చేసినాం. మురగా కుటుంబానికి. ఇదే మదన పిల్లోళ్ళు రామాపురంకి వచ్చి
ఒక అనివార్య కారణం యాక్సిడెంట్ జరిగి చనిపోతే ఇదే వెంకటేష్ అన్న యశ్వంత్ నేను ఇదే ఓఎంరామ్ దాస్ గారికి నిజం తెలుసు ఆ రోజు. అందరికి దగ్గరుండి హాస్పిటల్ సపర్యాలు చేయించి వాళ్ళ సామాన్లని మేము కొనిచ్చి మా సొంత డబ్బులతో ఒక అతను చనిపోతే అతను పోస్ట్ మార్టం అయ్యి బాడీ ఇంటికి పోయేంత వరకు కూడా ఆ రోజు రూప్ కుమార్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి పంపించినాం. ఏమో పదవికి ఉండే పదవికి నువ్వు పార్టీ కార్యకర్తకు న్యాయం చేయలే. ఇప్పుడు నేను చెప్పిన కదా 3 ప్రూఫ్లో, ఆ 3 ప్రూఫ్లకే నువ్వు న్యాయం చేయలే. మేమందరూ కలిసికట్టుగా కుటుంబ సభ్యులు ఉమ్మడి కుటుంబం మాది అందరూ కలిసి ఆ 3కి న్యాయం చేసినాం. ఇదే మదన పిల్లలకైనా ఈరోజు మురుగా కుటుంబ సభ్యులకైనా ఫోటోలకైతే వస్తాం, ఏదో ఒక 4 పెట్టుకుంటా వస్తాం. నీకు మాకేం సంబంధం? పార్టీకి దీనికి నువ్వు అయ్యా నీ మూడే ఆడ కొట్టం సావండా మాకు సంబంధం లే, అంతే మేము చెప్పేది. అన్న ఒక ఎమ్మెల్యే నువ్వు నీ ఊరి సమస్యది నువ్వు క్లియర్ చేయాలంటే ఆయన కూర్చొని సెటిల్ చేసి అమ్మ నువ్వు కేసులు విత్డ్రా చేసుకో మౌని నువ్వు బీగాలి అని మాట్లాడినాడు. అంతే తప్పితే ఆయనకి ఏం స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు, ఎవరికి ఏం లే. పార్టీకి ఎస్పెషల్లీ చాలా విషయాలు ఉన్నాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. మేము సంస్థాగతంగా పార్టీని నిర్మించుకోవాలి. స్థానిక ఎన్నికలు వస్తుంది, ఆవిడ ఇట్లా ఏం చేయదు. ఆవిడ స్థానిక ఎన్నికలు కానీ నామినేట్ పోస్ట్ కానీ పార్టీ గురించి అవసరం లే. ఏదో వచ్చినామా ఫోటోలు తీసుకున్నామా వెళ్ళిపోయిన లెక్కలో ఉంటుంది. మేము అలాంటి పరిస్థితిలో ఉండలేము. మీ అందరికీ తెలుసు ఎలక్షన్లో పార్టీ కోసం నిలబడింది ఎవరో. మీరు ప్రతి దాంతో చూస్తూ ఉన్నారు. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ 2019 నుంచి మాతో జర్నీ చేస్తూ ఉన్నోళ్ళే. కాబట్టి మా పనులు మాకున్నాయి, అంత తీరిక మాకైతే లేదు. మీకేమన్నా ఆధారాలు ఉంటే సురేష్ అనుకో పవన్ అనుకో మీకో ఇస్తే మేము దానికి సమాధానం చెప్తాము. మీరు నిజంగా ప్రూవ్ చేస్తే ఆన్ స్పాట్ మీడియాకు ఛాలెంజ్ చేస్తున్నా 24 గంటల్లో వాళ్ళని సస్పెండ్ చేపిస్తాం. వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసే బాధ్యత చిత్తూరు కాన్స్టిట్యున్సీ పార్టీ తీసుకుంటాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి గురువారం శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చైర్మన్ మహేష్ యాదవ్తో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయాల ఆధ్యాత్మిక వైభవాన్ని కాపాడుతూ భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వెంకటేశయ్య ఈ రోజున గంగమ్మ గుడి యొక్క ఆఫీసు రెనోవేషన్కి కూటమి నాయకులు అందరము, అలాగే స్థానిక శాసనసభ్యులు మన ఆర్ని శ్రీనివాస్ గారు, మిగతా శాప్ చైర్మన్ రవినాయుడు గారు, ఈ గుడి చైర్మన్ అయినటువంటి మహేష్ యాదవ్ గారు, ఈవో గారు అందరం కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దాదాపుగా 15 లక్షలకి ఈ రెనోవేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ కమిటీ అనేకమైనటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం మీకు అందరికీ తెలుసు. ఇంకా భక్తుల సౌకర్యార్థం ఇంకా అనేకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించే విధంగా కూడా ఈ బోర్డు తీసుకెళ్తా ఉందని తెలియజేస్తుంది. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానానికి సంబంధించి ఈ కమిటీ వేసిన తర్వాత బ్రహ్మాండంగా కూడా గంగ జాతరని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కూడా జరగడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా దాతల సహాయ సహకారాలతో ఏదైతే కార్యాలయ భవనానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం, అదేవిధంగా టీటీడీకి సంబంధించి కూడా కాంపౌండ్ వాళ్ళు ఇతరత్ర దీనికి సంబంధించి కూడా 2,50,00,000 కూడా టీటీడీ నిన్న కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొని గతంలో కూడా గంగమ్మ దేవాలయానికి అనేక విధాలుగా కూడా టీటీడీ సహాయ సహకారాలు అందివ్వడం జరిగింది. ఇప్పుడు మరలా కూడా ఈ పెండింగ్ వర్క్లన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి కూడా ఇవ్వడం ఈరోజు టీటీడీ పాలక వర్గానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎవరైతే ఈ బిల్డింగ్కి దాతలు ఎవరైతే ఇస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు వాళ్ళ ఇంటిల్లిపాటి కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకి మెండుగా ఉండాలని కూడా కోరుకుంటాం. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం నందు మా పాలక మండలి ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు, అదేవిధంగా పైన చైర్మన్ ఛాంబర్ అన్నిటి కూడా ఒకే ఫ్లోర్లో పెట్టి కింద భక్తులకి సౌకర్యార్థం కింద ఆఫీస్ రూమ్లు అంతా కూడా తొలగించి, మనకి ఆలయం చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి భక్తులు తిరగడానికి కొంచెం విశాలంగా ఉండేదానికి కింద ఆఫీస్ రూమ్ అంతా తీసేసి పైనే ఈఓ ఆఫీసు, చైర్మన్ ఆఫీసు, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే తీసుకురావడం జరుగుతుంది. ఇది కూడా దీనికి దాదాపు
17 లక్షల రూపాయలు దీనికి ఒక దాత దీనికి విరాళంగా ఇచ్చారు. ఆ దాత సహకారంతో ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్యక్రమం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అదేవిధంగా పనవాగ లక్ష్మి గారు, రవినాయుడు గారు, జేబీ శ్రీనివాస్ గారు, కూటమి నాయకులందరి చేతుల మీదుగా ఈరోజు భూమి పూజ చేసుకొని ఈరోజు చేయడం జరిగింది. ఇది కూడా 3 నెలల్లోనే ఇది ఆఫీస్ అంతా కూడా పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. త్వరలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మా పాలక మండలి తరపున మేము ఆలయంలో చేపడుతున్నామని కూడా తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై గంగమ్మ తల్లి. తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలు, ఆచారాల విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ స్పష్టం చేశారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయం అత్యంత పవిత్రమైన సాంప్రదాయాలతో కూడిన ఆలయమని, బ్రిటిష్ పాలకుల కాలంలో కూడా ఇక్కడి ఆచారాల్లో ఎలాంటి మార్పులు జరగలేదని గుర్తు చేశారు. చివరకు మఠాధిపతులు, పీఠాధిపతులు సైతం ఆలయ సాంప్రదాయాలపై జోక్యం చేసుకోకుండా కేవలం సూచనలు మాత్రమే చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ స్థలం కూడా కర్ణాటక సొంతది కాదు, అది టీడీ స్థలం. కేవలం 38 ఏళ్ల లీజులో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టుకున్నారు. ఈ మొదటి హారతి ఇచ్చే సంప్రదాయం కూడా 3 నుంచి 1కే మార్చాలి. ఆ ఒక్కరు ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడో అతనిగా ఒక్కరికి మార్చాలి. ఎందుకంటే నిత్య హారతులు కూడా తగ్గిస్తూ వస్తున్నాం కాబట్టి, భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది కాబట్టి వాళ్ళకి కోసం మర్యాదలు వాళ్ళకి ఇస్తాం. ఆ మర్యాదలు ఏంటి భాగం అంటే, బ్రహ్మోత్సవాల్లో స్వామి 4 మాడవేదులు వచ్చినప్పుడు కర్ణాటక చోటు ముందర స్వామి ఆగుతాడు మొదటి ముక్తిగా. ఎక్కడైతే ఆయన ఒక భక్తుడు అత్తిరామట్టు ఉన్నాడో అక్కడ ఆగుతారు. అక్కడి నుంచి మైసూరు మహారాజు భక్తులు ఉంటే అక్కడ ఆగుతారు. ఆ సంప్రదాయం ఇప్పటికి నడుస్తుంది. అంటే మీరు కొత్త సిస్టమ్స్ మీ స్వార్థం కోసం, మీ రాజకీయ నాయకులను ప్లీజ్ చేయడం కోసం, వాళ్ళని తృప్తిపరచడం కోసం మా వచ్చే వాళ్ళకి మొదటి హ్యాపీ అని చెప్పడానికి ఏం హక్కు ఉంది? ఏ విధంగా ఇచ్చారు మీరు? ఎవరో ఇచ్చింది కూడా మీరు కాదు, కర్ణాటక ప్రభుత్వం కాదు, మైసూరు మహారాజు ఇచ్చాడు. మైసూరు మహారాజు వంశస్థులేమని అడుగుతున్నారు మీరు. మైసూరు మహారాజు వంశస్థులను వాళ్ళకి ఉన్నట్టు వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంది. మీరు వాళ్ళ వంశస్థులు కూడా కాదే. ఆ మాటకు వస్తే ఆ స్థలమే ఇప్పుడు మీరు కాదే. సచ్ ప్రోటోకాల్ బేస్డ్ ప్రాక్టీసెస్ షుడ్ నాట్ remain confined to temples under TD alone, but it should be considered for major temples in Karnataka in accordance with the respect to historical traditions and customs. అంటే ఇంతవరకు మీ కర్ణాటకలో కూడా ఎక్కడా లేదు. తిరుమల జరిగినటువంటి సౌభాగ్యం, భాగ్యం మీకు ఇక్కడ మాత్రం జరిగింది. మీ కర్ణాటకలో కూడా లేదు. మీకు మీ రాష్ట్రంలో మీరు తెచ్చుకోలేకున్నా అటువంటి గర్యాది ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఈరోజు ఇక్కడే కాదు, మా కర్ణాటక చోటు నుంచి అసలు మాట్లాడుతున్నాను. మీకు ఇంత గౌరవం ఇచ్చి కర్ణాటక నుంచి మీకు మొదటి హారతి ఇచ్చి ఇన్ని చేస్తే ఈ గౌరవాన్ని కాపాడే పోనిచ్చి మాకు గౌరవాన్ని మేము చెప్పిన వాళ్ళకి మీరు డిగ్నిటీ ఇవ్వడానికంటే మీకున్న అథారిటీ ఏంటి? మీరు పాలక మండలి సభ్యుడు కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తే, కర్ణాటక ప్రభుత్వం తరపున మిమ్మల్ని నిర్ణయిస్తే, మీరు 20 ఎకరాలు ల్యాండ్ ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రభుత్వం ల్యాండ్ ఇస్తే అక్కడ పెద్ద గుడి కడుతుంది. ఆ గుడికి అయినంతవరకు మీరు స్థలాన్ని ఇవ్వడానికి మీరు ముందుకు రావట్లేదే. ఈ పాలక మండలి సభ్యుడు ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళయ్యా, మేము వెంకటేశ్వర గుడి దేశవ్యాప్తంగా కడుతున్నాము, కురుక్షేత్రంలో కడుతున్నాము, వారణాసిలో ఇక్కడ కడుతున్నాము, కన్యాకుమారిలో కట్టాము, ఇన్ని చోట్ల కట్టాము, జమ్మూలో కట్టాము. కర్ణాటక భక్తులు ఎక్కువ వస్తున్నాం కదా, ఇక్కడ మనకు ప్రభుత్వం స్థలం ఇస్తే ఆ రోజు నేను కుమారస్వామి దగ్గరికి తెలిసి ఈవో దగ్గరికి 20 ఎకరాల స్థలం తీసుకొచ్చి 20 ఎకరాల స్థలాన్ని తీసుకొస్తే అది సిద్ధాంత ప్రకారం ఇక్కడ సూట్ కాదంటే మానేసాం. ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉన్నాం, తిరుమల తిరుపతి దేవస్థానం మీ స్థలం ఇస్తే గుడి కడతామని. ఆ చిత్తశుద్ధి అక్కడ లేదా? కర్ణాటక ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం 8 ఎకరాలు చేయలేక ప్రభుత్వ స్థలం ఇచ్చింది. సాంప్రదాయాల విషయంలో గతంలో జరిగిన విషయంలో ఆదికేశవ నాయుడు గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు గుడిని మొత్తం నేను బంగారమయం చేస్తాను, బంగారమయం తాపడం చేస్తాను, అది తప్పు అని వాదించాం. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాశాడు. చివరికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఎంత వెక్స్ అయిపోయి అతను పట్టుదల పట్టి డొనేషన్స్ కలెక్ట్ చేసి బంగారంతా కలెక్ట్ చేస్తే తాపడం చేయకూడదు, గుడికి ముసిగేయడానికి మనకి ఎవరికి అర్హత లేదు, గుడి పైన ప్రతి లిపి ఉంది, ఏ గుడికైనా చేయడానికి లేదు అని చెప్పి వినకుండా మొండిగా ఆదికేశవ నాయుడు నేను బంగారతమయం చేస్తాను మొండిగా వాదించి చేసిన ప్రతిఫలం చివరికి అప్పుడున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఐవీఆర్ కృష్ణారావు ఈ వెంకటేశ్వర స్వామి గుడిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తీసుకోండి అని లెటర్ కూడా రాయడం జరిగింది. కేవలం ఒక చైర్మన్ చేసిన ఆయన పట్టుదలతో ఆయన మొండిది దీంతో చేయడం కోసం సాధ్యమైందే? సాధ్యం కాలేదు. సాధ్యం కాకపోగా అతనికి ఏ విధంగా ఎటువంటి మరణం జరిగిందో బాధాకరమైన విషయం. ఇంకో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంతకుముందు పనిచేసినప్పుడు లడ్డూలు చేత్తో చేయటం కాదు, లడ్డూలు దిట్టం ప్రకారం సాంప్రదాయం ప్రకారం మనం ఉండే మన చేత్తో తయారు చేయాలి లడ్డు. ఆ దిట్ట మనం వాడాలని సంగతి తెలిసినా లడ్డూకి నేను మిషన్ తీసుకొస్తాను సిఎఫ్టీఆర్ నుంచి మిషన్ తీసుకొచ్చి పెట్టారు కొండపైన. ఒక లడ్డు కూడా ప్రసాదం చేయగల భక్తులు తీసుకోవాలి. ఒక లడ్డు కూడా తీసుకునే వాళ్ళంతా బాగాలేదని చెప్పి పెట్టించారు. ఏమైంది? ఆ మిషన్ తీసుకొచ్చి గోడౌన్లో పారేశారు. అంటే సాంప్రదాయ ప్రకారంగా ఏవైతే జరగాలో అవే జరుగుతూ రావాలి, అవే జరుగుతూనే ఉండాలి. ఆ లడ్డు మిషన్ అట్లా వెళ్ళిపోయింది. స్వామికి పెట్టే అన్నప్రసాదాల విషయంలో కూడా
దీనికి మన అన్న దానం కాదు ఇక్కడ చేసేది. స్వామి దగ్గర దానం చేయకూడదు. అన్న ప్రసాదం వితరణ భోజనశాల దాని పేరు. దాన్ని ఇప్పుడు ఎట్లా పేర్చి మార్చారు. దాంట్లో కూడా సాత్విక భోజనం మనం పెట్టాలి. భక్తులకు సాత్విక భోజనం సాంప్రదాయ పద్ధతిలో భోజనం పెట్టాలి. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కును వన్యప్రాణి మరియు పర్యావరణ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా జూ పార్కు విచ్చేసిన పార్లమెంటరీ మరియు అసెంబ్లీ కమిటీ సభ్యులకు చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని మరియు అటవీ శాఖ ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జూ పార్క్ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణకు చిహ్నంగా కమిటీ చైర్మన్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, కమిటీ సభ్యులు శంకర్రావు, నరేంద్ర వర్మరాజు మరియు ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ సుమారు 3100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సహజ సిద్ధమైన అటవీ వాతావరణంలో ఏర్పాటు చేసిన ఆసియాలోని అతిపెద్ద జూ పార్కులలో ఒకటైన ఎస్వి జూ పార్క్ మన చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని అన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన జూను మరింత తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మొక్కలు నాటిన అనంతరం కమిటీ సభ్యులు జూ పార్క్ అంతటా బ్యాటరీ వాహనాలలో తిరుగుతూ క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. జూను సందర్శించే పర్యాటకులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూలో పర్యాటకుల రవాణా కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాలు, సైకిళ్ల సదుపాయం బాగుందని కమిటీ ప్రశంసించింది. ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. ఎన్క్లోజర్లలో ఉన్న వన్యప్రాణులకు అందిస్తున్న పోషకాహారం, వాటి ఆరోగ్యం మరియు సంరక్షణ చర్యల పట్ల కమిటీ సభ్యులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం జూ పార్కుకు పర్యాటకుల రాక తక్కువగా ఉండటంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి గల కారణాలను విశ్లేషించి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కమిటీ వెల్లడించింది. జూలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అంతర్జాతీయ స్థాయి హంగులు అద్దేందుకు 18 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. త్వరలోని అన్ని రకాల హంగులతో పర్యాటకులను కట్టిపడేసేలా ఎస్వి జూ పార్కును తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ముఖ్య నాయకులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు మరియు జూ పార్క్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఇవాళ తిరుపతి వచ్చాం. ఇప్పుడు అగ్ని ఆఫీస్తో మాట్లాడి పరిశీలిస్తే చాలా బ్రహ్మాండంగా మంచి విస్తీర్ణం ఉన్న జూ ఏదంటే తిరుపతి జూ. 3,100 ఎకరా ముందుగా ఆ రోజుల్లో ఇచ్చారు. ఏషియాలోనే పెద్ద జూ ఇది. చాలా స్కోప్ ఉంది ఇక్కడ. అయితే మాట్లాడిన తర్వాత నైట్ సఫారీ అవకాశం ఉంది, టాయ్ ట్రైన్ ఒకటి ఉంది. ఇటువంటివన్నీ చెయ్యాలనే ఆలోచనలో వచ్చాం. ఇప్పుడున్న బడ్జెట్ ఎంత, ఇవన్నీ చెయ్యాలని ఎంత బడ్జెట్ కావాలని చెప్పి కూడా ఆలోచన చేసాం. తర్వాత చుట్టూ ప్రహారీ గోడ ఉండేది. దాంట్లో కొంత ప్రహారీ గోడ మొన్న డ్యామేజ్ అయిందని చెప్పారు. ముందుగా ప్రహారీ గోడ కూడా నిర్మాణం చేసుకోవాలి. జూలోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు. అయితే అది కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఇది అయిన తర్వాత కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ కూడా ఉంది. ప్రస్తుతం ఏంటంటే 3 దఫాలుగా చేద్దామని నిర్ణయించాం. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం, సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణను ముమ్మరం చేస్తుంది. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి డీఎస్పీ ఆధ్వర్యంలో ఈస్ట్ సిఐ పర్యవేక్షణలో తిరుపతి నగర పరిధిలోని రామ్ తులసి కళ్యాణ మండపం వద్ద మెగా గంజాయి టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించారు. అత్యాధునిక బయోచెక్ కిట్ల సహాయంతో మొత్తం 62 మందికి గంజాయి పరీక్షలు జరిపారు. ఈ డ్రైవ్ సందర్భంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ, ఆర్థిక మరియు సామాజిక దుష్పరిణామాలపై యువతకు ప్రత్యేక అవగాహన కల్పించారు. గంజాయి వినియోగిస్తున్నట్లు తేలిన వారికి చట్టపరమైన చర్యలతో పాటు వారి జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కేవలం శిక్షించడం మాత్రమే కాకుండా పునరావాసానికి కూడా పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తోందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబ వ్యవస్థను, సమాజ శాంతి భద్రతలను తీవ్రంగా దెబ్బతీస్తాయి. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాల సాధనపై దృష్టి పెట్టాలి. డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా లక్ష్యంతో పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తోంది. ఈ మహమ్మారి నిర్మూలనలో ప్రజలు, యువత, విద్యా సంస్థలు మరియు స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి వినియోగం, అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1972 లేదా డైల్ 112 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని శ్రీనివాస మంగాపురంలో గల ప్రముఖ వస్కోటి ఎల్లమ్మ దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగిందని, ఆలయ ప్రాంగణంలోకి చొరబడిన దుండగులు నగదు, బంగారాన్ని దోచుకెళ్లారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శ్రీనివాస మంగాపురం గ్రామానికి చెందిన నా పేరు గోపాలు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టరు. శ్రీనివాస మంగాపురం మా సొంత గ్రామము. మా అమ్మవారు
రిటైర్డ్ అయినప్పటి నుండి నేను ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటున్నాను. మా అమ్మవారి పేరు వసుకోటి ఎల్లమ్మ, సోలాలమ్మ అని అంటారు. పేరూరులో ఈ అనుసంధానమైన ఆమె పుట్టినీళ్ళు ఇది మెట్టినీళ్ళుగా భావించి వాళ్ళ ఆడ సోలాలమ్మ, ముత్యాలమ్మ అని వాళ్ళు, మేము వసుకోటలమ్మ, సోలాలమ్మ అని మేము. ఏం జరిగింది సార్ గుళ్ళో? ఈరోజు నేను నిన్నటి రాత్రి ఎవరో దొంగలు ప్రవేశించి మా అమ్మవారి వెనుక ప్రహరీ గోడను దాటి వచ్చి వెనక పక్క ఉన్న గేట్ను పగలగొట్టి దుండగులు ప్రవేశించి అమ్మవారి యొక్క ఈ దక్షిణంగా ఉండే హుండీని పగలగొట్టి దాంట్లో ఉన్న నగలు, దాని ఉన్న సుత్తంతా ఎత్తుకొని, మరియు అమ్మవారి యొక్క తాళిబొట్టు 11 గ్రాములు చేస్తుంది. ఈరోజు దాదాపు సుమారు 6 లక్షలు చేస్తుంది. అది మళ్ళీ గర్భగుడిలోకి పోయి సీసీ కెమెరాలు కట్ చేసి మా వాటర్ ప్లాంట్ కాయిన్ బాక్స్ ఉంది, దాని కూడా దొంగతనం చేసుకొని పోయినాం. దీని వెనుక పూసల వాళ్ళు మొన్న 24 రేపు 24/7 వచ్చి మేము పూజలు చేస్తాము, 5,000 మందితో వస్తాము, మీ మీద దౌర్జన్యం చేస్తామన్నాం. వాళ్ళు మాకు మా గ్రామస్తులు కాదు, మా గ్రామానికి సంబంధించిన ఓటర్స్ కాదు, వాళ్ళకి ఏ ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు. ఈ ఊరు మాది, ఈ గుడి మాది అంటారు. అనంతపురం ఏడ, కర్నూలు ఏడ, అన్ని బళ్ళారి ఏడ, ఇంత దూరంగా వచ్చి మమ్మల్ని అవమానం చేసేదానికి ప్రయత్నం చేస్తారు. అది ఏమంటే వాళ్ళ మీద ఏమైనా అనుమానమా మీకు? వాళ్ళ మీద అనుమానం ఉంది. వాళ్ళు ఒక వాచ్మెన్ పెట్టుకున్నారు. ఏదో మేము అప్పుడప్పుడు ఏదో పూజ చేసుకునే దానికి మా గ్రామస్తులు అనుమతి ఇచ్చినారు. అది దాన్ని అనుమతిని పోయి ఇప్పుడు హక్కుగా భావిస్తూ ఉన్నారు. అది మాకు నచ్చడం లేదు. అందుకని మేము 21 నుండి 28 నెల వరకు మేము ఉత్సవాలు చేయాలని గ్రామం సంకల్పిస్తే దానికి వాళ్ళు ఛాలెంజ్ చేసిపోయి వాళ్ళ యొక్క ప్రమేయంతో వాళ్ళ వాచ్మ్యాన్ దగ్గర ఇన్ఫర్మేషన్ బయట సీసీ కెమెరాలు ఉన్నాయి, వెనకాల సీసీ కెమెరాలు లేవు అని చెప్పని అనంతపురం చెందిన శత్రుఘ్ సింగ్, రామ్ సింగ్, తిరుపతికి చెందిన గోపాల్ సింగ్, ఈ ఏడుండే వాచ్మ్యాన్ బాబు సింగ్, వాళ్ళు మా మీద కక్షతో ఈ దొంగతనం చేపించారు. వాడి మీద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతారు. ఈరోజు అనగా బుధవారం రాత్రి శ్రీ వసుకోటాలమ్మ దేవాలయం నందు దొంగతనం జరగడం జరిగినది. ఈ దొంగతనంలో అమ్మవారి కాలిబొట్టు వెనుక భాగంలో నుండి లోపలికి దొంగలు ప్రవేశించి అమ్మవారి నగలను అపహరించడం జరిగినది. సీసీ కెమెరాలన్నీ ధ్వంసం చేసి లోపల అమ్మవారి వస్తువులన్నీ చిందరవందరగా పడేసి అమ్మవారి తాలిబొట్టుని మాత్రం దొంగలించడం జరిగినది. తో పాటు హుండీ కూడా బద్దలు కొట్టి హుండీలో ఉన్నటువంటి ధనము అంతా దొంగలు దోచుకోవడం జరిగినది. దీని మీద పోలీసు వారు విచారణ జరిపి తగు న్యాయం జరిపించవలసినదిగా కోరుచున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జూ పార్క్ను సందర్శించిన పర్యావరణ పరిరక్షణ కమిటీ. టీటీడీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం జూ పార్క్ను అభివృద్ధి చేస్తోందన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దశాబ్దాల అవినాల భూముల బాధితుల సమస్యకు కృషి చేస్తాం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. తిరుమల శ్రీవారి సాంప్రదాయాల్లో జోక్యం తగదు. టీటీడీ మాజీ బోర్డు సభ్యులు ఓబీ రమణ సూచన. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.